ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. సూపర్. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. We are both in milk and honey, living together. వా వా వా. Oh, దీనికేంట్రా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. oh. You hate me and hit me, but always I love you. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. ఆ పని చేయి బాను. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా, నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఒరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ. పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే. ఈ చిరుగాలి మనసే ఏవేవో కోరికలు ఎదలో చుమ్మని అంటున్నా. నా సామి రంగా, ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీ లాగా దూసుకెళ్ళిపోతాను. బాను పాప, ఈ టైంలో బెల్లు మోగుతుందేంటే? ఎవరో పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. మీరా? పనుంది బావా. ఏ పండ్రా? మాకు మాకు 100 పనులు ఉంటాయి, నీకు చెప్పాలా? అక్కెక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ రా. అక్కెక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే సండే మాకు తెలియకుండా భలే ప్రోగ్రాంలు పెడతావు బావా నువ్వు. కాదురా, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునేవాళ్ళం. అయినా బావా నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమల్ హాసన్ ఉన్నాడు బావా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క, మన వేణుగాడు సునీత అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదిరా? స్వయంవరం ప్రకటించింది. వీళ్ళిద్దరిలో ముందెవరు వెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఓహో, ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క, ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గాడు. తొందరగా చెప్పక్క. ఓకే, ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క మరీ చెప్తావు? క్యాప్సుల్ అయితేను. అలా అనుకోబే. హలో, అలాగా, కంగ్రాచులేషన్స్. నేను చెప్పేస్తానులే. ఏంట్రా? మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికెళ్ళి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. నీకెవరు చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. Shambhu, my friends are coming for lunch today. I'll send you the carrier to the office, okay? Bye, Neeraj. Bye, Neeraj. Bye. ఏమిటయ్యా, ఎవరైనా చూస్తారు.
అర్థం చేసుకోవు. ఏం చూస్తున్నారా? నువ్వు ఈ ఊరు వచ్చి మా ఎదురింట్లో దిగినప్పటి నుంచి పేపర్లు ఇచ్చడం మాత్రమే చూస్తున్నాం బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు. ఇలాంటివన్నీ మేము స్కూల్లో ఉండగానే మా పనమ్మాయి మీద ప్రయోగించామమ్మా. అలాగా రెస్పాన్స్ ఇచ్చినారా? లేదు, నేను నీకు పిన్ని వరుస బాబు అని చెప్పి. నిజమే, మీ బాబు పనమ్మాయిల స్పెషలిస్ట్ కదా. అయినా బావా పెళ్ళై 10 ఏళ్ళు అయింది కదా, అక్కంటే నీకు బోర్ కొట్టలేదా? లేదురా, రోజు రోజుకి కొత్త యాంగిల్ కనిపించి పిచ్చెక్కిస్తుంది. అబ్బా కాస్త ఊరుకుందరు. మీరేంట్రా పొద్దున్నే గోడెక్కారు? టిఫిన్ అయిందా? లేదక్క, అందుకే గోడెక్కాం. నువ్వు పెడతా అంటే దిగుతాం. ఎరా సుబ్బు, ఆ, ఈ రోజు మీ అమ్మ ఏం టిఫిన్ చేసింది? రాత్రి మిగిలిన ఉప్మా పొద్దున కలిపిన ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ ఉప్మా అనేదో చేసింది. అది తినే కర్మ మా నాన్నకు కానీ నాకెందుకని చెప్పి ఇక్కడ వాళ్ళ. పర్లేదులేరా, మీ బావగారి చేత కొంచెం పిండి ఎక్కువ రుబ్బించానులే. అను, వర్కౌట్ అయింది? బాను డార్లింగ్, వచ్చి తల తొడు. వస్తున్నా. అక్కడే గాడిలో నువ్వే చూసుకో. మేడం, కనీసం వచ్చి తలేను దూతారా? వస్తున్నానండి. నువ్వు ఆగాక తలకని సీన్ లేదు, అది ఎలా దూవినా అలాగే ఉంటది. రేయ్, యా. ఏంటి బంగాల్కొండ దోచుకోవాలా? నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి 3 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి శన్యులాగా పట్టారు. ఒరేయ్, మొగుడు పిల్లల తర్వాత కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తల తుడుస్తుంటే నడుం చుట్టూ చేతులు వేసి వాటేసుకోవడం, ఆహా. ఆఫీస్కి వెళ్తూ కావాలని బట్టను తెరుకుంటే తను దాన్ని కుడుతున్నప్పుడు నుదుటి మీద. ఇంకా ఇంకేంటి నా కర్మ. ఇలాంటివన్నీ చేయాల్సింది పోయి టీవీ సీరియల్స్ లో చూసుకోవాల్సి వస్తుంది. అక్కో, కొండలరావు గారికి ఆఫీస్ టైం అయిందంట, బయలుదేరుతున్నారు. బాబు స్కూల్ ఫీజుకి, ఇదేమో పాప ఫిక్స్డ్ డిపాజిట్ కి. బాయ్ బాను డార్లింగ్. బాయ్ కొండ. అక్కనే అడిగి తెలుసుకుందాంరా. రే, నాకు హాస్పిటల్ టైం అయింది. మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసి కీస్ పూల తొట్లో పెట్టేయండి. అక్క, చిన్న డౌట్ వచ్చింది. సాధారణంగా ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు ఓ డాక్టర్ అయ్యుండి మన క్రాక్ ఇన్స్పెక్టర్ మన బ్రేక్ ఇన్స్పెక్టర్ కొండలరావు గారిని ఎలా పెళ్లి చేసుకున్నావో చెప్తావా? సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను హౌస్ సర్జన్ చేస్తుండగా ఒక యాక్సిడెంట్ కేసులో ఈ క్రాక్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ టైం అయింది, వెళ్తావా? థ్యాంక్స్. రే గౌతమ్, రా 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 రా. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. ఎవర్రా? అరే కమాన్ 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 రా బామర్ది. ఏంటి సడన్ గా వచ్చేసావు? మా ఇద్దరిని చూడాలనిపించిందా? ఈరోజు సుమ పెళ్ళక్క. మరి సుమ పెళ్ళైతే నువ్వు? ఏ అన్నైనా తన చెల్లి పెళ్ళికి అన్నీ తనే అయి చేయాలనుకుంటాడు. కానీ నాకు అక్షింతలేసే ఛాన్స్ కూడా లేదక్క. అయినా నేను ఆ పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు. సుమ తన కోరుకున్న వాడితో పెళ్లి జరుగుతుంది, అది చాలు. హ్యాపీ. మాకు మాత్రం వాచిపోయిందిరా బాబు. రేయ్, నువ్వు ఆ మూడ్లో బైక్ ఎక్కి కిక్ కొట్టినప్పుడే అనుకున్నాను రా నీ జర్నీ డైరెక్ట్గా ఇక్కడికేనని. మాతో ఒక మాట చెప్పి బయలుదేరితే ఏమైంది? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సరే గాని, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఏం జాను, ఎప్పుడు చెప్తున్నావు మా గౌతమ్కి నీ ప్రేమ విషయం? అయ్యో, అలాంటిదేం లేదండి. పర్లేదులే, చెప్పు. నిజంగా లేదు. ఓయ్, నేను మీ అన్నయ్య కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాం. నాకు పిల్లలు పుట్టరని తెలిసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు విడాకులు ఇచ్చేయమన్నారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దాంతో మేము బయటకు వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ఏ శుభకార్యానికి ఆయన పిలిచేవారు కాదు. దానికి ఆయన చాలా బాధపడేవారు. ఆయన బాధ చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఈరోజు అవే కన్నీళ్ళు నీలో చూస్తున్నాను. మీ దగ్గర దాచేదే ఉందండి. రియలీ ఐ లవ్ హిమ్. లవ్ చేయకూడదు అనుకుంటే ఎన్ని కారణాలని చెప్పొచ్చు. అదే ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే ఒక్క కారణం అని చెప్పలేను. అతని ఇన్నోసెన్స్, కల్లా కపటం లేని మనస్తత్వం, ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, ఇవన్నీ నాకు నచ్చాయి. అసలు గౌతమ్ని ఫస్ట్ టైం చూసినప్పుడే తనంటే నాకు ఇష్టం ఏర్పడింది. మరి చెప్పేయచ్చు కదా. లేదండి, తనేమో కలెక్టర్ గారు అబ్బాయి,
నాది మిడిల్ క్లాస్. పైగా తన మనసులో నేను లేకపోతే ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నిలవదు. కనుక ఈ విషయం నేను మీకు చెప్పలేదు, మీరు వినలేదు. ఓకే? నీలా లవర్స్ అందరూ చేస్తున్న తప్పు ఇదే. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. నీ ఇష్టం. ఏమిట్రా ఇది ఇలా పరిగెడుతోంది? జానకి, అరే ఏమైంది? గౌతమ్, గుడ్ మార్నింగ్ జాను. నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా? దాచానా? ఏంటి? జాను, అది చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఐఏఎస్ చదువుతున్నానంటే నీ ముఖానికి అంత ఉందా అని అంతరగతాలు చేస్తారు, అందుకే చెప్పలేదు జాను. నా బంగారు కొండ, ఒరే మనవడా, నా పేరు నిలబెట్టావురా. ఒరే గౌతమ్, ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు. డోంట్ వరీ. నిర్మలమ్మా, ఏమంటున్నాడు మీ మనోడు? తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకరనుకున్నావు. నీ దయవల్ల క్షేమంగా ఉన్నారు. ఈ బిడ్డకు నువ్వే పేరు పెట్టాలమ్మా. నేనేం పేరు పెట్టాలి? గౌతమ్ అని పేరు పెట్టక ఆటోమేటిక్గా నాలా తయారవుతాడు. ఏంటి అందరూ మూకుముడిగా నా హాస్పిటల్ మీద దాడి చేశారు? అక్క, కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి, అయినా తట్టుకోవాలి. మేమందరం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా, సడన్గా అందరికీ గుండెల్లో కలక్ అని సౌండ్ వినిపించింది అక్క. ఏంటా అని అందరం ఆశ్చర్యపోయి చూస్తాము. ఎదురుగుండా నీ హాస్పిటల్, మీ బానక్కని చూసేళ్ళండ్రా అని గుండె. కారు కావాలా? యు ఆర్ జీనియస్ అక్క. అందరు డాక్టర్లు నాడి బట్టి రోగం ఏంటో చెప్తారు, కానీ నువ్వు మా మాటల్ని బట్టే చెప్పేసి. ఎక్కువ అవుతుంది, బయలుదేరండి. అక్క, మా నా మ్యాటర్ ఏం చేసావు అక్క? నీ మ్యాటర్ ఏంట్రా? ఉన్ను మేరీకి నా లవ్ మ్యాటర్ చెప్పావా? నేను డాక్టర్ రా, అయినా అమ్మాయితో నీకు ప్రేమ ఏంట్రా? ఇద్దరు పక్క పక్క నుంచుంటే గుమ్మడికాయ సొరకాయ ఎలా ఉంటారు? ఇంతవరకు ప్రేమకి కులం, మతం, ఆస్తి, అంతస్తులే అడ్డనుకున్నాను, కానీ హైటు వెయిట్ కూడా అడ్డని ఇప్పుడే తెలిసింది. పక్షే చేచి నాని పెన్కొట్టి ప్రేమిక్యం, ఎండ కయ్యం కాలం వడచ్చాలం ప్రేమిక్యం. ఇదేం భాషరా? మలయాళం మాత్రం కాదు డాక్టర్. అంటే నా కాలు చేయి విరక్కొట్టుకునైనా సరే నేను ఈ హాస్పిటల్ చేరే అమ్మాయిని లైన్ లో పెడతానన్నమాట. నువ్వు విరగొట్టుకోని అవసరం లేదురా. వాళ్ళకి తెలిస్తే కేరళ నుంచి సింగమలాయ్ అంటూ వచ్చి వాళ్ళేరగొడతారు పాద. చిచి, వాట్ షేమ్, వాట్ షేమ్. పెద్ద ఘనకార్యం చేసినట్టు మమ్మీ అని నచ్చుకుంటూ క్యాంపస్ లోకి వచ్చాడు. పాస్ అయిన 3rd క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పెద్ద బిల్డప్. నా స్టూడెంట్స్ ముందే నా పరువు తీసా కదరా ఇడియట్. ఇంగ్లీష్ లో ఆడడం రాకపోతే తెలుగులో ఆడవచ్చు కదరా. ఐ పాసు యూ పాసు ఏంటి అద్దరిద్దుడే. కాలేజీలో కూడా ఇలాగ పడ్డాలే రక్షింతలు. ఇంకా ఆపండ్రా. మేము ఆపంరా. అయినా మమ్మల్ని వదిలేసి అమ్మాయిల క్యాంపస్ లో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావా? హలో, బావా, ఏంటి బావా నీ సెల్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేస్తావా? ఏంటి బానక్క, ఏమైంది బావా? ఎక్కడ? రే బానక్క ఏమైందో చెప్పండి, ఇక్కడ తీసుకొచ్చావేంటి? అదిగోరా బానక్క. బాబా యాక్సిడెంట్ అయినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా. ఇలాంటి కంట్రీ ప్లాన్లు బాగానే వేస్తాడు ఈ కొండలో. సర్లేరా, ముందు కేక్ కట్ చేయి. దేనికక్క? ఆ కేక్ మీద ఏం రాసిందో ముందు చూడు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు కదరా, అందుకని. కానీ 3rd క్లాసే కదక్క. గౌతమ్, ఎగ్జామ్కి 1 నెల ముందు మీ అమ్మ నీ గెడ్డం పట్టుకుని బతిమాలితే 3rd క్లాస్ వచ్చింది. అదే 3 ఏళ్ల ముందు చేసుంటే స్టేట్ ర్యాంక్ వచ్చుండేది.
నీలో ఆ టాలెంట్ ఉందిరా. నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదక్క? మీ ఎదురింట్లో పుట్టింది కదరా, అందుకే ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే ప్లాన్ చేసింది మీ అక్క. ముందు కేక్ కట్ చేయి ఎవ్రీబడీ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నా సంతోషాన్ని పంచుకోవడానికి మీరే కదక్క నాకుంది. పైగా మీకు తీసుకునే హక్కు ఉందండి, ఎందుకంటే గ్యారేజ్ కి పెట్టింది మీ పేరేగా. నాకు చాలా ఆనందంగా ఉందిరా బామర్ది. అంత మంచి డ్రెస్ కొని పెడితే ఎవడికి మాత్రం ఆనందంగా ఉండదు. కుళ్ళుకోకురా. ఏ నీ కొనిపెట్టలేదా? కొనిపెట్టాడు, పైకి చెప్పుకోలేనే. ఏంటి అంటారా? అది ఖర్చు నీకు అదే ఎక్కువ. అక్క స్వీట్ చాలా బాగుంది, అయినా నువ్వేంటక్క ఇలా చిక్కిపోయావు? ఏం చేయనురా, ఈ మధ్య మీ బావగారు సరిగ్గా వంట చేయట్లేదు. అయితే ఓ పని చేద్దాం, బాగుంది మాట్లాడదాం. కరెక్ట్ రా. పోన్లేరా, బట్టలు సరిగ్గా ఉతుతున్నారులే. ఏరా, ఏదో ఉండడానికి తిండికి సంపాదించుకోవడమేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించేదేమైనా ఉందా? అయ్యో అక్క, వాడు రిపేర్లు మాత్రమే చేస్తున్నాడు అనుకుంటున్నావా? చేతికి అందిన నట్లు బోల్ట్లు అన్ని కలిపి ఒక కొత్త పాట తయారు చేస్తున్నాడు. ఈ దెబ్బతో మల్టీనేషనల్ కంపెనీలన్నీ వచ్చి వీన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటాయన్నమాట. జోకా? నవ్వురాల, సిగ్గేస్తుంది. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ని చేస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. రే, ఈ వయసులో యూత్కి 2 దారులుంటాయి. ఒకటి జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, రెండోది ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. లైఫ్ జోక్గా తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్స్ని చేస్తుంది. జీవితాన్ని సక్రమమైన దారిలో మలుచుకోవడం, ఆ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్నే ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. వెళ్ళు. ఓకే. ఒరే బావా, నువ్వు మామూలుడు కావురా. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు మొదటిసారి గర్వపడుతున్నాను రా. లీటర్కి 60 కిలోమీటర్లు ఇచ్చాను బైక్, ఇప్పుడు 40 ఇస్తోందిరా. 40? ఒరే బావా, నీకు దండం పెడతారా, నా కార్బొరేటర్ మార్చారా? రే, ఇంకొకసారి ట్రై చేస్తాను రా ప్లీజ్. చూడమ్మా, ఇప్పటికే 65 40కి పడిపోయింది. మళ్ళీ ఏలెట్టావనుకో 40 20కి జారిపోద్ది. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చేయలేని పని నీ వల్ల ఏమవుతుందిరా? లైట్ తీసుకో. మీరు అసలు ఫ్రెండ్సేనా? ఎంకరేజ్ చేయడం మానేసి డిస్కరేజ్ చేస్తారేంటి? అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతాయా? ఫస్ట్ అటెంప్ట్ లోనే అందరూ సక్సెస్ అయిపోతారా? కౌన్సిల్ మెంబర్గా కూడా ఓడిపోయిన అబ్రహం లింకన్ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచాడు. ఓటమి గెలుపుకి పునాది. నువ్వు గెలుస్తావు. నీ మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకుంది. తప్పకుండా నువ్వు సాధిస్తావు. ఇంతకీ భానుగారు ఎప్పుడు వస్తారండి? వెళ్ళింది బారసాలే కదమ్మా. ఆ పిల్లాడికి ముద్దులు పెట్టి ముచ్చట తీర్చుకుని గాని రాదు. ఆహా, వచ్చేసింది నా డ్రీమ్ గర్ల్.
మేడం ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అబ్బా, ఆ బబ్బిగాడికి నా దిష్టే తగులుతుందేమో. దబ్బ పండ్ల బొగ్గన చొట్టా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇదిగో పొద్దుగూగల ఆడపిల్లలు ఈళ్ళపిల్లలు అని మాటలు చెప్పుకోవడం కానీ మీరెప్పుడమ్మా కానీ ఇది పిల్లల్నే? తొందర ఏముందిలేరా? తొందర ఏముందా? మీకు లేదేమో, మాకుంది మేనల్లుడిని కోడల్ని ఎత్తుకోవాలని. ఆలు లేదు పలాకు లేదు, కూర పేరు ఆలు పలాక్ అని. పిల్లలు ఎప్పుడు కంటారో తెలియదు కానీ డబ్బాలో మాత్రం డబ్బులు వేస్తున్నారు రోజు. అసలు ఈ సంగతి తెలిసండి ముందు. మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు బావా? ఎప్పుడు కంటారు చెప్పండి బావా. బావా చెప్పా. పిల్లలు 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 అసలు మాకు పిల్లలే పుట్టరురా. తెలియని ఎన్నాళ్ళని దాస్తాం. మాకు పిల్లలు పుట్టరురా. తనకు గర్భసంచి లేదు. పిల్లలు పుట్టరు కాబట్టి నేను బాధపడకూడదని తను బాధపడకూడదని నేను ఒక్కరికొకరం పిల్లలమయ్యాం. మేము దాచిపెట్టే ఆ డబ్బు ప్రతి నెల అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఇస్తుంటాం. నువ్వు దేవతవక్క. మన దగ్గర లేని వస్తువు ఇంకోళ్ళ దగ్గర ఉందంటేనే ఈర్చిపడతాం. అలాంటిది నీకు లేనిది మాతృత్వం. అయినా ఎంతోమంది తల్లులకు పురుడు పోసి ఆ పుట్టిన పసికందుని ఆ తల్లి చేతిలో పెట్టి ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషపడుతున్నావే, నువ్వు చాలా గ్రేట్ అక్క. రే, నా పిల్లలు ఎందుకు లేరా? మీరు నన్ను అక్క అని పిలిచిన ఆ పిలుపులో నాకు వినిపించేది అమ్మ అనేరా. ఇప్పుడు చెప్పండి, మీరందరూ నా పిల్లలు కారా? మరి నేను నా కోడలివి. ఊరుకో అక్క, నీ బాడీకి నువ్వు డెసిషన్ తీసుకోవడమేనా? మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట చెప్పాలిగా. చాలా కటింగ్లు ఉన్నాయిరా వీడికి. పాప వాడిని ఏం చేయకండి రా. Naughty boys. రేయ్, భానకోళ్ళ సామాన్లు వ్యాన్లో ఎక్కిస్తున్నారేంటి? కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తున్నారేమరా? మీ ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్తే ఇంట్లో సామాన్ అంతా తీసుకొస్తారా అబే? అవునరా, ఇంట్లో లేనప్పుడు దొంగలు పడతారేమోనని మా బాబు అలాగే చేస్తాడు. లపూట్ కాందనరా మీది. పట్టుకో జాగ్రత్త. ఏంటకోయ్ సామాన్లు చదువుతున్నారు? ఇల్లు మారుతున్నారా ఏంటి? లేదురా, ఊరే మారుతున్నాం. అంటే మీ బావగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. మాకు 10 రోజుల క్రితమే తెలిసింది. మరి ముందే చెప్తే అప్పటి నుంచి బాధపడతారని చెప్పలేదు. ఓ, ఇప్పుడు చెప్పేసరికి మనకు చాలా సంతోషంగా ఉంది కదరా. కాదురా, లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకెవరున్నారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను రా? నీకేమైనా అవసరం వచ్చి టెర్రస్ ఎక్కి బానక్క అని అరిచావనుకో, నాకు వినిపిస్తుంది. వస్తున్నా తమ్ముడిని బస్ ఎక్కితే 4 గంటలు నీ ముందుంటుంది. అయినా నిన్ను వదిలి వెళ్తున్నందుకు మాకు బాధగా లేదా? వి టు మిస్ యూ. ఓకే బాను, టైం అయింది. రే, కొంచెం హెల్ప్ చేయండి రా. రే శుభు, జాగ్రత్త. రే బాబు, పట్టుకోరా. వెళ్ళొస్తాను. అలాగేనండి. జాను, నేను వెళ్ళిపోతే గౌతమ్ నిజంగానే ఒంటరివాడైపోతాడు. కనీసం నువ్వైనా వాడు కూడా ఉంటావనే ధైర్యంతో వెళ్తున్నాను. జాగ్రత్త. నువ్వు లాక్ చేసుకోమా. బయలుదేరుతావురా. హ్యాపీ జర్నీ. గౌతమ్, వస్తానురా. బాయ్ జాను. బాయ్ రా. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. బాయ్. నీ మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్ గా జరగాలి కదా బాను? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడండి. అలాగా, నా సొంత తమ్ముళ్లాగా. సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా. ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కొంచెం లేవండి.
కమ్ కమ్ రండి రండి కూర్చోండి. గౌతమ్ సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుందనేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తికెదగాలనే చెప్పారని నాకెప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణం అయితే ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకు ముందే ఒక కొత్త రకం కార్బొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. Oh, it's a great thing. Let him give. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్. నాన్నగారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు. ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చుంటారు. డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. Sorry, my son.